రాము 13-14 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పటి నుంచి మురళీమో ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది కరెక్ట్, అవును. ఫిలాసఫికల్. పెద్దమో ఏమో సినిమాలకు తీసుకెళ్ళేవాడు, మురళీమో ఏమో ఫిలాసఫీ. దాంతోపాటు బాగా తిప్పుకునేవాడు, మంచి మంచి బుక్స్ చదవడం అన్నీ కూడా తన వల్లనే అలవాటైంది. మురళీమో ఇంట్లో మొత్తం లైబ్రరీ ఉంటుందండి. అంటే ఒక 20,000 పుస్తకాలు ఉంటాయి. అవునండి, అంటే చూసాను. ఎలా అంటే శ్రీరాశ్రీ గారు అప్పుడు ఈవినింగ్ ఎడిషన్, ఇప్పుడు వస్తున్నాయి లేదు నాకు తెలియదు, ఈవినింగ్ ఎడిషన్స్ కూడా వచ్చాయి మా చిన్నప్పుడు పేపర్లు. అవునండి, వచ్చేవి తెలుసు. ఆ పేపర్లతో సహా ఉంచేసాడండి. ఏది అవి కూడా పడేయలేదు అవి. ప్లస్ మీకు లేని బుక్ అనేది ప్రపంచంలో తన దగ్గర లేని పుస్తకం ఉండదు. అంటే ఇంక్లూడింగ్ వంటల పుస్తకాల దగ్గర నుంచి వార్ బుక్స్ వరకు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్. కరెక్ట్, చూసానండి నేను, ఇల్లంతా చూసాను నేను. అవన్నీ చదివేశాడు. అదే కొంతమంది తెచ్చేస్తారు కానీ చదవరు. కరెక్ట్. ఇప్పుడు ఈ కాంతిరీజ్ గారు రిజర్వ్ బుక్స్, మీ బుక్స్, మన ప్రవీణ్ బుక్స్ అన్ని వందలు ఉన్నాయి. 100 కొనుక్కున్నాడు అప్పుడు. 100 కొనుక్కుని అవి పనిచేసి అయిపోతే మళ్ళీ తెప్పించేసుకున్నాడు. సో 100 పుస్తకాలు ఇంట్లో మనవే ఉంటాయి, మా రామువే. నా ఇష్టం అయితే ఒక 500-600. అంటే ఎలాగా, ఒక కాలేజ్కి వెళ్ళి ఒక 100 బుక్స్, ఒక కాలేజ్కి వెళ్ళి అలా